హాయ్, నిన్న ఒక మ్యామ్ కాల్ చేశారండి. ఆవిడ ఒక ఆర్టిస్ట్కి అసిస్టెంట్ అనమాట. అంటే మన సీరియల్స్లో వాటిలో ఉంటారు కదా, నేమ్స్ చెప్పడం అనేది కరెక్ట్ కాదని చెప్పట్లేదు. సో ఆవిడ అసిస్టెంట్ నాకు కాల్ చేసి ఏమన్నారంటే, ఒక కంటెంట్ రైటింగ్ అనమాట. కంటెంట్ రైటింగ్ అంటే ఏదైనా స్పీచ్కి వెళ్ళారనుకోండి, ఏదైనా స్కూల్ వాళ్ళు ఇన్వైట్ చేశారనుకుందాం. ఆ స్కూల్కి ఇన్వైట్ చేసినప్పుడు అక్కడికి వెళ్ళి ఆవిడ మెంటల్గా ఏంటి, ఆ టాపిక్ ఏంటి, తెలుగు భాషా దినోత్సవం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అది ఆ డే గురించి, ఆ కవి గురించి మనం అసలు తెలుగు భాషా దినోత్సవం ఎందుకు వచ్చింది, ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం, ఇవన్నీ ఆవిడ రాసుకునే టైం ఉండదు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి స్పీచ్ ఎప్పుడు. అలాగే మనం చిల్డ్రన్స్ డేకి చాలామంది గొప్ప గొప్ప వాళ్ళని ఇన్వైట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా చాచా నెహ్రూ గురించి మాట్లాడుతూ పిల్లలు ఎలా ఉండాలి, పిల్లలు నెహ్రూ గారిని ఏమని పిలిచేవారు, ఇలాంటివన్నీ కూడా మనం ఇన్స్పైరింగ్గా షార్ట్ అండ్ స్వీట్ స్పీచ్ ఇవ్వాలి. సో ఆవిడేమన్నారంటే, స్పీచ్ రైటింగ్ రాయగలరా మీరు? ఎందుకంటే నా ఫ్రెండ్ అదే అపార్ట్మెంట్లో ఉంటుందన్నమాట హైదరాబాద్లో. మీ వీడియోస్ చూశాను, మీరు ప్రతి టాపిక్ నిదానంగా చిన్నగా చెప్తున్నారు. సో మీరు రాయగలరా అని అడిగారు. స్పీచ్ కంటెంట్ అంటే ఆవిడ ఎస్పెషల్లీ స్కూల్స్కి పర్టిక్యులర్ అంటే మనకి డిగ్నిటరీస్ వస్తారు కదా పెద్ద పెద్ద వాళ్ళు, అలాంటి ఫంక్షన్స్ అవ్వచ్చు, ఇనాగరేషన్స్ అవ్వచ్చు, వాటికి స్పీచ్ అనేది చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఒక్క మాట కూడా పొల్లుపోకూడదు. అలాగ రాయగలరా అని అడిగారు. స్క్రిప్ట్ రైటింగ్ అంటారు. ఇప్పుడు పొలిటికల్లో ఉన్నవాళ్ళు, చిన్న చిన్నగా వెళ్తున్న వాళ్ళు, వాళ్ళకి మైక్ ఇచ్చే ఛాన్స్ రావడం కూడా చాలా తక్కువ ఉంటుంది. మైక్ వస్తే ఏం మాట్లాడాలి అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు పొలిటికల్ వేలో వెళ్తున్నప్పుడు వాళ్ళకి టైం ఉండదు. వాళ్ళకి తెలుసు, కానీ రాసుకుని మైండ్లో పెట్టుకునే టైం ఉండదు. ఇప్పుడు ఈ ఫంక్షన్కి అటెండ్ అవుతారు, అయిపోద్ది, నెక్స్ట్ 1 అవర్లో ఇంకో ఫంక్షన్కి ఇంకో ఊరు వెళ్ళాలి. సో అలా రాయలేని వాళ్ళకి కంటెంట్ రైటింగ్, స్పీచ్ రైటింగ్ అంటారనమాట. సో ఆ ఛాన్స్ నాకు వచ్చింది. అసలు నేను 0 అయినా పర్వాలేదు, వాళ్ళు ఏం పే చేయకపోయినా పర్వాలేదు, ఆ ఛాన్స్ రావడమే నాకు ఎక్కువ అనుకుంటాను. దిస్ ఈజ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ బయట లేకపోవడమే అనమాట. సో మీరు తెలుగులో అయినా, ఇంగ్లీష్లో అయినా, హిందీలో అయినా రాయొచ్చు. వాళ్ళ డిమాండ్ని బట్టి మీరు ఆఫర్ చేయొచ్చు అనమాట. ఇంత పేమెంట్ అని, అంటే ఒక స్క్రిప్ట్కి ఇంత అని ఉంటుంది. బయట అదే జరుగుద్ది. పెద్ద పెద్ద వాళ్ళు అలాగే, ఎందుకంటే వాళ్ళకి టైం ఉండదు పాపం. పేపర్లు రాసిస్తే దాన్ని ఒకసారి చదువుకొని చూస్తారు చాలామంది. అంటే అందరూ అని కాదు, కొంతమందికి టైం ఉండక వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. సో లెర్న్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మీకు ఎక్కడో చోట ఉపయోగపడుతుంది. ఎవరో ఈ మధ్య ఫేస్బుక్లో పెట్టారంట, తెలుగు టీచర్ కావాలి ఒక ఫేమస్ నార్త్ ఇండియన్ వాళ్ళకి అని. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి సీరియల్స్ చేస్తారు కదా, వాళ్ళు తెలుగు మాట్లాడడం రావాలి. సో నేర్చుకోండి, ఎక్కడో చోట ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేది AI ప్రపంచం. ఇది నేర్చుకోవాలన్నా కష్టమైపోద్ది.